మనల్ని దేవుడు ఎన్నుకుంటే మనం ఏం చేయాలి అనేది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో నెంబర్ 1 క్యారెక్టర్ ఎవరంటే మరియా. ఎవరండి? మరియా. నెంబర్ 2 క్యారెక్టర్ ఎవరంటే యోసేపు. ఎవరు? నేను సెక్టర్ గొల్లలు. చెప్పండి, గొల్లలు. 4వ క్యారెక్టర్ జ్ఞానులు. ఎవరు? మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ అండి? 4 క్యారెక్టర్స్ కోసం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయం 28వ వచనం నుండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. బహుళా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే ఇది ఎలాగ జరిగినది దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును కనుక మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. ఆమెకు ఇది దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేదని ఆమెతో చెప్పాడు. చాలు.